ఏ రంగు రంగు సైకిలెక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు లోటు కంది రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిట్టు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడు మళ్ళీ నీకు దూది మందు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. థ్యాంక్ యూ. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఐ లవ్ యూ బాబా. రోజా పులియా ఇంతకీ మీరు వంకాయ కుర్మ అవడండి. వంకాయ గుత్తులుగా పెట్టింది. వంకాయ ముక్కలుగా చేయాలి కదా 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 నేను అదే చెప్పా. చెప్పండి. కత్తి పదులు లేక కొయ్యలేదు సార్. పెళ్లి కూతురికి ఏమవుతారు? పెళ్లి కూతురు ఉంది కదా, ఉంది వాళ్ళ నాన్నగారు నారాజ్ గుప్తా గారు. అవునవును అంతే. నడుము పిల్ల ముట్టడి బొమ్మరా. గోళ్ళి లాంటి కళ్ళతోటి గోలి మారిపోతుందా. జోలి వేసుకున్న ఆగ్రతారా. ఆవిడ కుర్చీ పొందడం గురించి వేయట్లే, ఆవిడకి దొరకకుండా ఆవిడ ముందే డాన్స్ చేస్తా. మామూలుగా మనం పెళ్లి చూపులు సినిమా చూస్తుంటాం, ఒకరికొకరు సినిమా చూస్తుంటాం, నువ్వు లేక నేను లేని సినిమా చూస్తుంటాం, పెళ్ళైన కొత్తలో సినిమా చూస్తుంటాం. కానీ ఇప్పుడు రాబోతున్న ఈ జంట కథ ఈ 4 సినిమాలని మిక్సీ వేసి గట్టి కొడితే వస్తుంది చూసారు, ఆ కథ అన్నమాట. మరి ఇన్ని సినిమా కథలు వీళ్ళ కథలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే మరి వాళ్ళిద్దరిని నేను గ్యారంటీగా ఇక్కడ పిలవాలి. రైట్, సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ భావన అండ్ హరీష్. వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం. థ్యాంక్ యూ. సూపర్, చాలా బాగా డాన్స్ చేశారు. అసలు ఫినిషింగ్ అలా రౌండ్ తిప్పుకుంటే ఎటు వెళ్ళిపోతున్నారా నేను అనుకున్నాను. సో ఇద్దరికి ఎలా పరిచయం మొదలైంది? పెద్దవాళ్ళలాగే వెళ్ళాము, వెళ్ళి పెళ్లి చూపులు చూసాము, చూసి లోపల కలిసి మాట్లాడాలని చెప్పి పెద్దలు చెప్పారు. అవును, వెళ్ళాక మాట్లాడినాము. నేను నీకు ఇష్టమైన అని అడిగాను, తను ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు? తలొక ఇచ్చామా? ఓకే. తర్వాత నా నుంచి ఏమైనా అడగాలని అడిగాను, అంతే. నేను ఇంకేం అడగలేదు. గురువు గారి గురించి 2 విషయాలు చెప్పాలంటే ఏవే 2 విషయాలు చెప్తారు? కేర్ గా చూసుకుంటారు. ఓకే. ఇంకా 2వ విషయం? ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండాలా అని చెప్తారు. వండర్ఫుల్. కొత్త ప్లేస్ ఎలా ఉంది? బాగుంది. మేడం గారి గురించి 2 విషయాలు మీరు చెప్పాలంటే? ఇన్నోసెంట్, హోమ్లీ. వండర్ఫుల్, సూపర్. ఓకే, సో మీ ఇద్దరు గురించి కొంచెం నేను తెలుసుకున్నాను. ఆవిడ ఈఎంఐ పద్ధతిలో కొంచెం మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు నేను మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. ఆ పిక్చర్ చూస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు గుర్తొస్తారు? ఆ పిక్చర్ చూడగా ఎందుకు గుర్తొస్తారు మీరు చెప్పాలి. సరేనా? రెడీయా? ముందుగా గురుగారితో మొదలు పెడదాం. ఓకే, నీకు అప్పుడు ఆట అర్థం అవుతుంది. రెడీ సార్? ఓకే, మీకోసం ఫస్ట్ పిక్చర్. ఓకే, ఎవరు సూపర్ ఫాస్ట్ అంటే ఏం పని చేస్తా పరిగెడుతున్నట్టే ఉంటుంది. దర్ హడావిడి. మీ ఇంట్లో ఎవరు ఫాస్ట్, ఎవరు హడావిడి? పెద్దమ్మ. పెద్దమ్మ.
పెద్దమ్మ పెద్దమ్మ గారు మీ పేరు? అమృతమ్మ. అమృతాంజన్. అమృతమ్మ. అమృతమ్మ. వెరీ బ్యూటిఫుల్ నేమ్ అమృతమ్మ. ఆ, ఇప్పుడు బాగా ఫాస్ట్ అంటున్నారు ఈయన. మొత్తం ఫంక్షన్లు అడవడంతా మందేనా? ఎలాంటి పనులు ఫాస్ట్ గా చేస్తుంటారు? అన్ని పనులు చేస్తాను. సీరియల్ అన్ని కవర్ చేస్తున్నామ్మా? కవర్ చేస్తా. వెరీ గుడ్. సినిమాలు చూస్తా. వెరీ గుడ్. మీరు అంతే స్పీడ్ లో ఉండండి అమ్మా. ఓకే, ఆ, వెరీ గుడ్. థ్యాంక్ యూ. కూర్చోండి మేడం గారు. ఇప్పుడు మీకోసం ఓ పిక్చర్. ఓకే, ఇప్పుడు పిల్ అంటే ఆ గోడ మీద ఉంది అనుకోమ్మా. ఇటు దూకుతుందో మనకు తెలియదు. ఇప్పుడు చెప్పు. తాతయ్య. తాతయ్య. తాతగారు. హలో సార్ మీ పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు. ఓకే తాతగారు, ఇప్పుడు మీ పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 45. 45 ఇయర్స్. ఇలా ఎంతో మంది యంగ్ కపుల్స్ కి మీరు ఇన్స్పిరేషన్ గా ఉండాలి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే గురుగారు, ఇంకొంచెం టఫ్ ఫోటో చూపిద్దాం ఈసారి. నెక్స్ట్ పిక్చర్. హూ ఇస్ ది లెజెండ్? ఎవరు హడావిడ ఎక్కువ? సెల్ఫీ బాబాయ్. సెల్ఫీ బాబాయ్. సార్ సింహం ఇచ్చారు మనకి. అది నేను షర్ట్ చూసినప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో ఉండిద్దని. సార్ చెప్పండి సార్. మంచి డైలాగ్ చెప్పండి సార్. సార్ డైలాగ్ లేవు రాదు సార్. రావా? రావు అయితే నేను చెప్తాగా. చూడప్ప సిద్ధప్ప, చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోండి. సింహం లాంటి అది గడ్డం గీసుకోదు, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. నేను గీసుకుంటాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. అది. సూపర్ సూపర్ గురుగారు. థ్యాంక్ యూ. ఓకే అమ్ము జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ పిక్చర్. జింక. భయపడుతూ ఉంటారు, చెంగు మనకి గెంతుకుంటూ వెళ్ళిపోతారు, కంగారు ఎక్కువ. పెద్ద మామ. బాబో ఈవిడేంటన్నారు. ఏం సార్ మీ స్పందన? నేను ఏదైనా పని చేస్తే కొంచెం స్పీడ్ గా చేస్తా అంటానని మా భావన. ఇప్పుడు మాట్లాడటం కూడా అంతే భలే ఉంది, స్పీడ్ గా అన్నారు మీరు. అందుకని అలా ఇచ్చింది నాకు. అలా ఇచ్చారు మీరు. లేడీ పరిగెడుతుంటే అంట నిజంగా అసలు ఒక డాన్స్ లాగా ఉంటుందంట కదా. ఓ ఇప్పుడు ఆయన కూడా డాన్స్ చేస్తారంటున్నావా? ఓకే రండి సార్, ఓ 2 స్టెప్లు వేద్దాం రండి. చూడమ్మా నీ దిమ్మ తిరిగి బొమ్మడిపోతీ. ఎంజాయ్ చెయ్యి మామా, నరం ఎలికడిపోతే. సూపర్, వండర్ఫుల్ సార్, సూపర్ గా చేశారు. అప్పుడెప్పుడో స్వాతి ముత్యంలో కమలాసన్ చూసా. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. ఓకే సూపర్ అండి, ఎంతో సరదాగా మీ ఇంట్లో వాళ్ళందరికీ మంచి మంచి బిరుదులు ఇచ్చారు మీరు కూడా. థ్యాంక్ యూ. మీకు పరిచయం ఇప్పటికి 2 months అవుతుంది. గిఫ్ట్స్ ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకున్నారా? లేదు. సరే ఇంతకంటే పెద్ద వేడుక ఇంకేముంటది. జాగ్రత్తగా అలాగే సిగ్గుపడుతూ వెళ్ళి గిఫ్ట్ తెచ్చేసుకోమా. మొక్కలు పరిశుభ్రత, పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి స్వాగతం. పెళ్లి కూతురు వారు ఒక రోజా పువ్వు మొక్కను తీసుకొచ్చారు. ముందుగా ఆయనకి అందించండమ్మా. ఐ లవ్ యూ బాబా. వెరీ స్వీట్, వండర్ఫుల్. రోజా పులే. ఇప్పుడు గురుగారు. లవ్ యూ భావన. ఐ టు బాబా.
ఇంతకీ కాన్సెప్ట్ ఏంటమ్మా? రోజా పూలు ఎందుకు ఇచ్చారు? ఏదన్నా నేచురల్ గా ఉండదు అనుకుంటారు, అందుకని ఇచ్చాను. అన్ని నేచురల్ గా ఉండాలని కోరుకుంటారు, అందుకని. బ్యూటిఫుల్ థాట్. అండ్ గురుగారు ఓపెన్ చేయొచ్చా? పిల్లగాడ ఏందిరో పిల్లగాడ నా గుండె కాడ లొల్లి. రాజకుమారి, ఎస్. ఇప్పుడు వీళ్ళు ఒకరికొకరు గిఫ్ట్లు అయితే ఇచ్చుకున్నారు, బట్ నేను కూడా ఒకటి కొన్నాను. నేను కొన్నది బుల్డోజర్ తీసుకున్నా, ట్రైన్ లో వచ్చింది అది. దాన్ని తీసి ఇట్లా క్రెయిన్ తో తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఆ గిఫ్ట్ Time పడుతుంది. ఈ ఫ్యామిలీ చేతుల మీదుగా అందిద్దామా, ఈ ఫ్యామిలీ చేతుల మీదుగా అందిద్దామా? గేమ్ పెట్టే సరిపోతుంది. ఆ? గేమ్ పెట్టే సరిపోతుంది. ఆ? వావ్, ఇప్పుడు స్టార్ట్ అయింది బల్బు వెలగడం. ఓకే, ఓ పని చేద్దాం. మీరు కాకుండా మీకు ఒక గేమ్ పెడతాను. ఈ ఫ్యామిలీ వర్సెస్ ఈ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళిద్దరికి ఒక గిఫ్ట్. ఓకే, వెరీ గుడ్, లెట్స్ ప్లే, కమ్ ఆన్. రారండో వేడికి చేద్దాం. వార్తా స్రవంతికి స్వాగతం, సుస్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం తలకి ప్యాచ్లు వేసుకుని మగ పెళ్లివారు ఆడపెళ్లివారు సిద్ధంగా ఉన్నారు మా వెనకాల. ఇప్పుడు వీళ్ళు 6 పార్టిసిపేట్ చేస్తున్నారు. 8. తూచ్ తప్పిదాన్ని మన్నించవలసిందిగా కోరుతున్నాం. 8 మంది కోసం ఇక్కడ కుర్చీలు వేసాం. అందరికి ప్లేసులు లేవు, సరిపోలేదు, టికెట్లు ఎక్కువ మంది తీసుకోలేదు. ఇప్పుడు వీళ్ళు ఈ సర్కిల్ బయట తిరుగుతూ ఉంటారు డాన్స్ చేస్తూ. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు కుర్చీల్లో కూర్చుంటారు. మగ పెళ్లివారు ఆడపిల్లివారు తోసేయచ్చు, ఆడపిల్లివారు మగ పెళ్లివారు తోసేయచ్చు. బట్ కింద పడద్దమ్మా, కింద పడితే ఫ్లోర్కి ఏం కాకూడదు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్లేస్ లో కూర్చుంటారు. అలా చివరికి ఏ టీం వాళ్ళు మిగులుతారో వాళ్ళ టీం గెలిచినట్టు. ఎంత తొండైనా చేసుకోవచ్చు. ఓకే, 8 మంది రెడీయా? మ్యూజిక్. ఆడపెళ్లి వారు ఇద్దరు ఒకేసారి అవుట్ అయ్యారు. వెరీ గుడ్, నో ప్రాబ్లం, కూర్చోండమ్మా. పాపం వాళ్ళు కుర్చీ దగ్గరికి వద్దాం అనుకున్నారు. అసలే పెద్దమ్మ చాలా వైలెంట్ గా ఉంది. అందరు తిరుగుతుంటే ఆవిడ ఒక్కతే చెమ్మ చెక్క అని తిరుగుతూ జస్ట్ ఆవిడ అడ్డం వచ్చారు. అన్నారు. ఆవిడ ఒక ఎగ్గిరి అవతలకు వచ్చారు. అండ్ మొత్తం 6 కుర్చీల్లో మగ పెళ్లి వారు 4 ఉన్నారు, ఆడపెళ్లి వారు 2 ఉన్నారు. మీరు కొంచెం గట్టి పోటీ ఇవ్వాలమ్మా. ఇప్పుడు రెడీయా? ఓకే, గెట్ అప్. పెదామా తోయద్దు. రెడీ, 3, 2, 1, గో. ముసుగున దాగి ఉన్నదెవడో పరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికటోనో బ్యారికేడ్స్తోనో ఆ స్కూళ్ళని ఓ నో, ఈసారి 2 మగ పెళ్లి వారు అవుట్ అయ్యారు. అండ్ పెద్దమ్మా మామూలు తొండిగా మొత్తం అందరూ లైన్ తిరుగుతారు, లోపల తిరుగుతుంది అందరూ. సో ఇప్పుడు ఆట కరెక్ట్ బ్యాలెన్స్ లో ఉంది. 2 మగ పెళ్లి వారు 2 ఆడపెళ్లి వారు మిగిలారు. దెబ్బకు మా వాళ్ళంతా 100 గ్రాములు తగ్గిపోయారు ఆల్రెడీ. 2 రోజులు ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు మనం. రెడీ, మ్యూజిక్. వెరీ గుడ్, పర్లేదు, మీరు కూడా బాగా ఆడారు, బాగా కష్టపడ్డారు. కానీ చూసావమ్మా, నీకంటే డబుల్ వయసున్న వాళ్ళు 2 చాలా డేంజరస్ గా ఆడుతున్నారమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
ఇదిగో పెద్దమ్మా నువ్వు లోపాలు తిరుగుతురో చూస్తున్నా మొత్తం. ఏం పర్లేదు, ముగ్గురు మిగిలారు. అందులో 2 మగ పెళ్లివారు, 1 ఆడపెళ్లివారు ఉన్నారు. మ్యూజిక్. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోలిరా. బాబరా జోలి వేసుకున్న ఆగ్రతాజు దాండరా. బుజిమా 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 రంగేడి బుజిమా 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 దివాడి బుజిమా 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 దిల్వాలే బుజిమా బుజిమా బుజిమా. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. నేను అమ్మ పెద్దమ్మా పెద్దమ్మా. వెరీ గుడ్, వెల్ డన్, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. వీళ్ళకి 5 సంవత్సరాలు తెలియదు కానీ పెద్దమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆగండి పెద్దమ్మ, నీళ్ళు సమస్తుంది. ఆగండి మీరు. ఒక షో ఎన్ని పాటలు డ్యాన్స్ చేసింది ఆవిడ. 1 మగ పెళ్లివారు, 1 ఆడపెళ్లివారు మిగిలారు. ఇప్పుడు 2 కుర్చీలు కాస్త 1 కుర్చీ అవుతుంది. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో వాళ్ళ టీం గెలిచినట్టు. మీరు ఇటు, మీరు ఇటు. నేను ఈసారి నాకు సంబంధం లేదు ఈ ఆటతో. 3, 2, 1 మ్యూజిక్. నిలువవే వాళ్ళు కనుల దానా, వయ్యారే హంస నడక దానా. నడకల హొజలున్నత జానా, నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే. నిలువదు నా మనసు ఒలలనా, అది నీకే తెలుసు. ఎవరని ఎంచుకొని నావో, పరుడని భ్రాంతి పడినావో. ఎవరని ఎంచుకొని నావో, భ్రాంతి పడినావో. సిగ్గుపడి తొలగేవో, విరహాగ్నిలో నన్ను తోసిపోయేవో. నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే, నిలువడు నా మనసు ఒలలనా, అది నీకే తెలుసు. ఏయ్ ఏయ్. ఓ ముత్యాలారమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా. ఓకే అసలు అరే అరే అరే. ఇక్కడే ఉండు పెద్దమ్మ. ఒక్కదానివి కలిసి మొత్తం మగ పెళ్లి వారు అందరినీ గెలిపించారు. వాట్ అన్ ఎనర్జీ. అండ్ పాపం అన్ని పాటలకి డాన్స్ చేసిన ఏకైక వ్యక్తి. చాలా పాపం సరదాగా ఆడారు. అండ్ లాస్ట్ సింగిల్ చేరినప్పుడు తెలిసింది ఆవిడకి ఈ రౌండ్ ఫాస్ట్ చేస్తుంది. కుర్చీ ఫేసింగ్ వచ్చిన అక్కడే ఉంటుంది, దాటట్లా అమ్మా. అండ్ తెలివైన ఆవిడ ఏంటంటే, ఆవిడ కుర్చీ పొందడం గురించి వేయట్లే, ఆవిడకి దొరకకుండా ఆవిడ ముందే డాన్స్ చేస్తుంది. ఆగిన వెంటనే కూర్చున్నారు. వెల్ ప్లేడ్ అమ్మా, సూపర్ సూపర్. రండి రండి, ఈవిడతో పాటు మొత్తం ఫ్యామిలీ మొత్తం జాయిన్ అవుతారు రండి. సో మీ అందరి చేతుల మీదుగా ఇప్పుడు ఈ గిఫ్ట్ ని ఈ జంట అందుకుంటారు. చివరి వరుసలో ఉన్న వాళ్ళు మామ అనుకుంటూ ఉండండి అమ్మా, మనం కూడా అందించినట్టే. సూపర్. అండ్ అలాగే ఆ గిఫ్ట్ ని మీ చేతుల మీదుగా మీ వాళ్ళకి ఇచ్చేయడమ్మా. ఆకాశ
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఇక్కడ చూస్తే ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. ఇంతమంది ఉన్నారు, కడుపు నింపేసుకుంటాం. ఇంతమంది ఉన్నారంటే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. అసలే అన్నం తినక చాలా రోజులు అవుతుంది, కనీసం అన్నం అన్నది తిందాం. కొంచెం పప్పు వేయండి, పప్పు వేయండి. ఆ. నాకు కూడా పప్పేయండి. కొంచెం అన్నం, పచ్చడి. ములక్కడ గడ్డ పెరుగు. అమ్మో, వీడు ఖచ్చితంగా పెళ్లికి సంబంధించినోడే, నన్ను చూసి గుర్తుపట్టినట్టున్నాడు. అమ్మో, వీడు ఖచ్చితంగా పెళ్లికి సంబంధించినోడే, చూసి గుర్తుపట్టినట్టున్నాడు. వానికంటే ముందు మనమే అడుగుదాం. ఇలా రండి సార్, గాలేస్తుంది. భోజనం చేస్తున్నారా? లేదండి, వాళ్ళు చేస్తే మేము చూస్తున్నాం. లోపల వేస్తున్నారా? ఇంతకీ మీరు సాంబార్ తెప్పియండి. ఓకే సార్ సాంబార్ మార్చండి రా. ఇంత అరుస్తున్నాడంటే గ్యారంటీగా పెళ్లి కొడుతారు అయి ఉంటాడు. భయంగా ఉంది. ఈయన అడుగుదా, ఈయన కొంచెం సాఫ్ట్ గా ఉంది. అప్పుడే సార్ మీరు ఎవరి తరపు? పెరుగు లేదా? పెరుగా? పెరుగు ఎందుకు లేదు? ఉందిగా. గడ్డ పెరుగు కావాలి. గడ్డ పెరుగు కావాలి. దివాకరం అప్పుడు కూడా. దివాకరం పెరుగు అంటయ్యా. సార్ ఇంతకీ మీరు వంకాయ కుర్మ అవడండి. వంకాయ గుత్తులుగా పెట్టింది. వంకాయ ముక్కలుగా చేయాలి కదా. కదా నేను అదే చెప్పా. చెప్పండి. కత్తి పదులు లేక కొయ్యలేదు సార్. వేళ్ళు అరిగిపోతాయేమో సార్ ఎక్కువసేపు తింటే. మీరు పెళ్లి కూతురా? పెళ్లి కూతురికి ఏమవుతారు? పెళ్లి కూతురు ఉంది కదా, ఉంది. వాళ్ళ నాన్నగారు నారాజ్ గుప్తా గారు. అవునవును, అంతే. వాళ్ళ నాన్నగారు పెరుగు మాత్రం అదిరిపోయిందండి కదా సార్. అమ్మ మామూలుగా గడ్డ పెరుగు వేసుకోండి సార్. మీరు వద్దు సార్, వేళ్ళు సగం అరిగిపోయేలా ఉన్నాయి. గురుగారు మీరు ఇప్పుడు సాంబారు ములక్కాళ్ళు అసలు మామూలుగా లేవండి. ఒక బాక్స్ పక్క పెట్టండి. దాకే కదరా బాలేదన్నారు ఇల్లు. సార్ మీరు పెళ్లి కొడుకు అదే పెళ్లి కొడుకు ఏమవుతారు? ఇప్పుడు మాది వరంగల్, పెళ్లి కొడుకు కడప. ఇప్పుడు మా వరంగల్ అమ్మాయిని కడపకి ఇచ్చారనుకోండి, అందుకే అంతే అవుతారు. అమ్మాయిది కడప కదా సార్? అమ్మాయిది కడప కదా? అమ్మాయిది కడపే, మాది వరంగల్ కదా. మా ఊరు అమ్మాయిని కడపకి ఇచ్చారు, అంతే అంతే. సార్ ఇలా రండి, మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఎవ్వరికి ఏం చెప్పద్దు. ఇప్పుడు వాళ్ళ ఏంటో ప్లేట్ అసలు అవ్వట్లేదు మీది. అవ్వదు, ఎందుకంటే ప్లేట్ లేదు కాబట్టి. వాళ్ళ నాన్నగారు నారాజ్ గుప్తా గారు ఉన్నారు కదా. ఉన్నారా? ఉన్నారు అక్కడే. ఆయన అక్కడే ఉన్నారు సార్. నారాజ్ గుప్తా ఉన్నారు కదా. ఉన్నారు. నారాజ్ గుప్తా గారి తమ్ముడు ఉన్నారు కదా. ఉన్నాడు. తమ్ముడు పెద్ద కొడుకు ఉన్నారు కదా. అంతమంది కొడుకులు ఉన్నారు లేదు నాకు తెలియదు సార్. కానీ ఏదేమైనా పెళ్లి అదిరిపోయిందండి. భోజనం అదిరిపోయాయి. పెళ్లి భోజనాలు మొత్తం పెళ్లి కొడుకు తరపున మామూలుగా ఉండదు. హలో మాస్టర్, ఇక్కడ పెళ్లి జరుగుతుందని ఎవడు చెప్పాడు? పెళ్లి అయిపోయింది. తెలుసు, రిసెప్షన్ ఇది. పెళ్లి చూపులు ఇది. ఆర్డర్ మిస్ అవుతున్నారు మీరు. పెళ్లి చూపుల తర్వాత పెళ్లి తర్వాత రిసెప్షన్. ఇవన్నీ జరిగి 2 నెలలైంది. ఇది ఫ్యామిలీ గెట్ టుగెదర్. మాస్టారు, మీరిద్దరు ఫ్రీగా భోజనం చేయడానికి వచ్చారన్న విషయం నాకు అర్థమైంది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. తెలిసిపోయిందా? మొత్తం చూసాను నేను. నేనంటే కొంచెం చదువుకున్న వాడిని, తెలివైన వాడిని కాబట్టి. ఏం మాట్లాడు, నోటికి ఏ మాట్లాడతావు నువ్వు?
మొద్దులేండి సార్ అవన్నీ వదిలిపోయి ఆ 2 లైన్లు తీసేస్తాను. నేనంటే ఇప్పుడు తెలివైన వాడిని కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా పట్టేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. అస్సలు చేయము. లాస్ట్ ఒక స్వీట్ తినేసి వెళ్ళిపోతా. సారీ సార్. ముక్కు పగిలిపోద్ది సీటు గీట అన్నారంటే ముక్తో సంబంధం లేదు, నోటితో సంబంధం మాకు. అసలు అయ్యో ముక్కు. వద్దు సార్. బాయ్ సార్. బయలుదేరండి. ఎవరు చెప్పొచ్చు సార్? లేట్ లెక్క మిస్ అవుద్ది ఇక్కడ. ఓకే. అది మధ్యలో మీరు పంపించడానికి. సార్ నేను ఆర్కెస్ట్రా సార్. అవునా? ఆర్కెస్ట్రా కూడా అయిపోయింది కదా. అంటే ఒక్క సాంగ్ మిగిలిపోయింది సార్, అదొక్కటి పాడదామని ఉండిపోయాను సార్. అదొక్కటి పాడేసి వెళ్ళిపోతాను సార్. ఓకే. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అందుకున్న రోజు ఏదో అది జాగ్రత్త చూసుకోవాలి. అన్ని పనులు అన్ని ఒక్కడిని ఎలా చేయను. నమస్తే. ఏంటి మళ్ళీ వచ్చారండి మీరు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నమస్తే. మేము ఆర్కెస్ట్రా, నేను తబలా బ్యాచ్. ఆర్కెస్ట్రా అంటే ఒకటే వాయిస్తాయండి, నేను పియానో బ్యాచ్. మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి. భయ్యా లగడి కప్పుల్లో ఇంకో పెళ్లి ఉందంట. చేంజ్ చేద్దాం వెంటనే. వెంటనే చేద్దాం. సాయంత్రం ఉండాలి అక్కడ. మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. వెల్కమ్ సూపర్ అండ్ వండర్ఫుల్ పర్సన్స్ ఇద్దరు అండ్ సూపర్లీ టాలెంటెడ్. ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు మీ స్కిట్ల ద్వారా. అండ్ మీకంటూ ఒక స్పెషల్ గుర్తింపు ఉంది మీ స్టైల్ కి. సో మీ ఇద్దరు యూనో బ్రదర్స్ లాగా, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఇద్దరు కలిసి చేస్తున్న ప్రతి స్కిట్ సూపర్ హిట్ అవుతుంది. అండ్ వీఆర్ సో హ్యాపీ. మాకు చాలా ఆనందం మీరిద్దరు ఇలా వీళ్ళిద్దరికి బెస్ట్ విషెస్ తెలియచేయడానికి ఇక్కడికి వచ్చినందుకు. సో ఇప్పుడు ఈ గానా బజానాలో మీరు మగపల్లి వారి తరఫున, మీరు ఆడపల్లి వారి తరఫున ఉండి ఆ 2 టీములకి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసే ముందు మా తరపు నుంచి వీళ్ళకి విష్ చెప్తున్నాం. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. చెప్పండి. సాంబార్ మాత్రం నాగరాజ్ గుప్తా గారు. గడ్డ పెరుగు తెల్లగా ఉన్నది, మామూలు తెల్లగలేదు. ఓకే సూపర్. ప్లీజ్ బి సీటెడ్. నేను మా అక్కయ్యకి సపోర్ట్. నేను మా అన్నయ్య సపోర్ట్. మా అన్నయ్య సార్ చేసుకోరా, ఎంత సపోర్ట్ చేస్తాం మేము చూస్తాం. అదే. ఈ రోజు మనం మామూలుగా ఉండొద్దు. మామూలు కాదు. ఆల్రెడీ వీళ్ళ టీంలో అద్భుతమైన సింగర్లు ఉన్నారు. ఇప్పుడు స్క్రీన్ మీద పాట వస్తుంది, ఆ పాటకి సౌండ్ రాదు, ఓన్లీ వీడియో మాత్రమే వస్తుంది. ఓహో. ఆ వీడియో చూసి అదే పాట గెస్ చేయాలి, బూర ఊదాలి. బూర ఊదిన టీము 5 సెకండ్ లోపల పాట పాడే ఛాన్స్ ఉంటుంది. ఓకే రెడీయా? ఫస్ట్ వీడియో. ఒక నిమిషం. ఆడపల్లి వారు. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోగా చెప్పలేక ముద్దడిగానే. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఇప్పుడు ఈ పాటకి ఇక్కడ నుంచి ఒకరి చేత డాన్స్ పర్ఫార్మెన్స్ చేయించాలి. ఎవరు? కొంపదీసి మేడమా? మేడం వేస్తారు. నాకున్న తురుము ముక్క. మేడం గారు. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంపమే తలాగి కొడతావా. సూపర్. చాలా 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 పెద్దమ్మ. సూపర్ పెద్దమ్మ. ఓకే ఇట్స్ ఏ టీమ్ 1 పాయింట్ వచ్చింది. రెడీ, గెట్ రెడీ విత్ డీటెయిల్. ఓకే సెకండ్ వీడియో. ఓకే బాయ్స్ టీమ్. రెడ్ జోన్. అదే పాట పాడండి. తప్పు రాసుకొచ్చినట్టు సెక్సీగా నువ్వు తప్పగే సాక్సోఫోన్ ముందరు చేసినట్టు. రాంగ్ ఆన్సర్. లేడీ. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల, టావ్ టావ్. టైం బాంబ్ పేలిందే పిల్ల నా
టైం బాంబ్ పేలిందే పిల్ల. ఇది చెప్పండి రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? మరి అప్పట్లో భయ్యా రైట్ ఆన్సర్ 1 రెడీ గురుగారు రండి. ఇప్పుడు ఇదే పాట ఒకవేళ ఏఎన్ఆర్ గారు పాడితే ఎలా ఉంటుంది? పాడితేనా పాడితే పాడితేనా? ఆడితే కావాలా? రెండు కావాలి. రెండు ఆ. ఓకే రైట్ అయితే మ్యూజిక్. ఏఎన్ఆర్ అయ్యయ్యా సార్ ఆర్నారాయణమూర్తి గారు కాదు సార్. ఆర్నారాయణమూర్తి చేసి 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 నరనరాల్లో ఏఎన్ఆర్ గారు ఏనారా? ఏఎన్ఆర్ గారు బాలకృష్ణ గారు పాడితే బేసికల్లీ ఆర్నారాయణమూర్తి చేసిన ఏనారా వస్తుంది? నాకు తెలుసు ఆ విషయాలు ఓపెనింగ్ తెలిసిపోయింది జనాలు. Oh, sorry. తెలియకుండా మేనేజ్ చేయి. ఓకే మ్యూజిక్. కవర్ చేశారు. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే సాక్సోఫోన్ ఫంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పగే నీ బాడీ సోంపాపిడి చీమల్లెన్నే నీవంతే హే లేడీ హీరో లేడీ నాపైకి దాడి చేస్తుంటే టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సూపర్ సూపర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం సింగింగ్ ఇస్తాను సార్. ఈసారి డాన్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ సింగింగ్ ఉంటుంది. మీకు ఎలా కావాలన్నా మీకు ఆయన కావాలి. ఎస్ ఆయనే కావాలి. అమ్మా. రెడీ. సో రెండు టీంలకి 1-1 పాయింట్లు వచ్చాయి. ఎస్. వెల్ ప్లేడ్. నెక్స్ట్ వీడియో. పీక ఊదారు. ఎవరేసారు విజులు? మా వాళ్ళే. పాడండి. కన్యాకుమారి ఓ కన్యాకుమారి ఓ. కళ్ళల్లోని చేరాలంటే ఎటువైపు అమ్మా దారి. రైట్ ఆన్సర్ 1 పాయింట్. సూపర్. మీకు వచ్చిన సార్ ఇప్పుడు అదే పాటకి ఆయన డాన్స్ చేస్తారంట. అవునా? సార్, రండి మీరు రండి. మామూలు కూడా తెలుసా? ఏం లేదు నాకు వస్తే ఇప్పుడు రండి. వచ్చేయండి రండి. హలో ఇటు సైడ్ పెద్దమ్మ డాన్స్ చూసారు కదా, ఇప్పుడు చూడండి ఈ డాన్స్. మన గ్యాంగ్ కే ప్రభుదేవా. ఏం లేదు 2 స్టెప్లు నేను చెప్తాను ఉండండి. ఏంటి ఆయనకే నేర్పిస్తున్నావా? హలో ఆయనకి నేర్పిస్తున్నావా? సారీ ఒకసారి చూడు. ఓకే నీకు ఇంకా మాట రాదు ఇంక నీకు. అవునా? మ్యూజిక్. కుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి. వీణా కుమారి ఓ వీణా కుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలి నారి. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి. వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి. చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. సూపర్. నీ పేరు వెనక నా పేరు అనిల్ కుంబ్లే గారు కనుక ఇది చూస్తే అరే నేను బాల్ ఎందుకు ఇలా తిప్పలేదని. కాదండి సూపర్ సార్ గురుగారు. మీకు వెల్డింగ్ స్టాప్ అని ఉందా? ఎందుకంటే పల్లవి మొత్తం నట్లు బిగించారు, తర్వాత అన్ని చూస్తున్నాడు. సార్ మీకు విషయం అర్థం కావట్లే. రోజు ఇంట్లో వంట ఆయనే. దిస్ ఇస్ పిండి రుబ్బి. Yes, తర్వాత బట్టలు ఉతికి. అది 2 కవర్ చేశారు. వెరీ గుడ్. ఓకే ఇట్స్ ఎ 2 points. ఇట్స్ ఎ 1 point. Here we go. Next video. బెల్లు 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 పురి పల్లెగున్నదే, నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే, ఆకు బాకు కరే పాకు వాట సురూరే, నీ చూద్దాం. ఫస్ట్ మీ ఊదాం. మీ ఊదాం కరెక్టే. వాళ్ళు కదా ఊదింది, మీరు ఎందుకు పాడారు? ఫస్ట్ ఊదుతారు మీరు. మరి పానీపూరి అదేంటి? హలో హలో పాడాలిగా. పాడండి పాడండి పాడండి. పానీపూరా పానీపూరా బేల్పూరి పాడండి మరి. ఆయన పాడంటే బేల్పూరి సాంగ్. ఆ పాట సాంగ్. బేలుపూరి పానీపూరి కాదు, ఏదో ఒక పూరి పాడండి. బెల్లుపురి పల్లెగున్నదే, నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే. ఆపండి 2 లైన్లు చెప్పారు.
రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఇప్పుడు ఈ పాటకి కాదు మూవీని నేను కదా. అందుకే వాళ్ళు పాడారు. వెరీ గుడ్. ఇప్పుడు ఈయన చేత ఇదే పాటకి ఏ హీరో స్టైల్లో చెప్పిద్దాం? కృష్ణ గారు. కృష్ణ గారు. పురి భలేకున్నాదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. అరే ఆకు తాకు కరే తాకు ఆట शुरू रे నువ్వు దుక్కినాక एकदम सीन सितारे సపోటా జ్యూసులా టమాటా సూపులా ముద్దొస్తున్నదే మెహబూబా. బాబా నన్నిలా గోవా వెళ్ళలా కొరకొర కొంచెం కొంచెం కొరికి తినేరా బొట్టలో మిఠాయి ఉన్నదే చెక్కులో చక్కెర ఉన్నదే డబ్బులో లస్సీ ఉన్నదే కొత్తనట్టు వాటర్ ఉన్నదే. పురి భలేకున్నాదే నీ ఆవకాయ. కానీ సూపర్ లెజెండరీ సూపర్ స్టార్ లెజెండరీ యాక్టర్ ఆయన. 300 పైగా సినిమాలు, ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు అండ్ ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సూపర్ స్టార్ గారు. సో ఇద్దరు సమానంగా 2 పాయింట్స్ లో ఉన్నారు. సో 5వ పాటకి రెడీయా? రెడీ. Here we go. ఆడపల్లి వారు విజిలేశారు ముందు. కట కట. అది పాడాలి ఆగండి. ఎస్ నాకు రెడీ. నీతోనే డాన్స్ నైట్, నీతోనే డాన్స్ నైట్, నీతోనే బాడీ ఫుల్గా. నీతోనే డాన్స్ టునైట్, ఇగో, ఇగో, ఇగో. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ టునైట్, బాడీ ఫుల్ గాయ్, స్టార్ ఫేస్ అదేగా పాట. అదే వీళ్ళు పాడతారులే చూద్దాం. పాడినా నీతోనే డాన్స్ Tonight, నీతోనే stay, డాన్స్ లైఫ్, నీతోనే బాడీ ఫుల్గా. లెట్స్ వన్ మోర్ టైం. అంతే మరి మేమే గెలిచాం. ఓకే, ఇద్దరు 2 ముక్కలే పాడారు. ఇద్దరికి టాస్క్ ఉంటది. ఇద్దరికి టాస్క్ ఉంటది. వెరీ గుడ్. ముందు టాస్క్ వీళ్ళకిద్దాం. ఫస్ట్ మేము మాట్లాడుకుంటాం, అదంతా కాదు. అసలు ఏ అన్న అడిగావు, అసలు పెళ్లి చూపులు అడిగినా వదిన ఏం చేస్తాను అడిగావా, ఏమొచ్చాను అడిగేవాడు. హలో, మా అక్కకి ఏమొచ్చు తెలుసా? ఏమొచ్చు? గుత్తొంకాయ కూర, టమాటా కూర, చికెన్, మటన్ ఇవన్నీ ఫుల్ చేస్తుందా? లేదు వండి కూడా తినేస్తుంది. సాయి కుమార్ గారు ఒక పాట సెలెక్ట్ చేసుకోండి సార్. నీకు వచ్చి తెలుగు పాట 2 నేను లైన్లు. చెప్తాం, పాట పాడతాడా? అదో ఏ పాట పాట పడతాను. సరసస్వర సుర చెరి గమనమౌ సామ వేద నాదమిది నీ పాడిన వీధుర గీతం నీ గీతం పడేసేయ్. మామా వేరే సాంగ్ ఇదే పాట పడతాను. వచ్చా? సరస సుర సుర సరి గమ 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 సామ వేద సారమిది నేను పాడిన జీవన గీతం ఏ లబ్బే. వెరీ గుడ్. ఇదే పాట ఎన్టీ రామారావు గారు పాడితే. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న ఇప్పుడు ఒకసారి ఎన్టీఆర్ గారు వాయిద్య. ఇప్పుడు మనం వాళ్ళకి టాస్క్ ఇవ్వాలి. ఏమిద్దాం? డైలాగ్ చెప్పాలా? ఏం డైలాగ్ కావాలి మీకు చెప్పండి. ఏదో ప్రిపేర్ అయ్యి ఇట్రా. లేదా ప్రిపేర్ ఉంటే నీకే డైలాగ్ ప్రిపేర్ అందుకని డైలాగ్ అడిగితే చెప్పేస్తా. చిట్టి చిలక మా పద్యాన్ని హీరోల వాయిస్ లో చెప్పండి. వెరీ గుడ్. ఇది ఇప్పుడు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తే ఎలా చిట్టి ఉంటుంది? చిలక మా పద్యం. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చుకున్నావా, ఎవరు అడిగారు నువ్వు తెచ్చుకోవాలి, కాశీకి పోయావు కాశీ చిట్టి చిలకమ్మలో లేవు. చిలకమ్మ చిలకమ్మ అక్కడ దాకా ఎగరదు. ఇప్పుడు ఇదే పద్యాన్ని బాలకృష్ణ బాలకృష్ణ గారు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది, ఎందుకు కొట్టింది అమ్మ? కత్తులతో కాదు,
కర్రపులతో కొట్టింది. చిటిచిలుక పద్యం చెప్పండి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది. చిట్టి చిలకమ్మని అమ్మ కొడితే తోటకెళ్ళి ఒక పండు తెచ్చుకొని గూట్లో పెట్టి గుట్టు కూడా మింగింది. ఈ పద్యం విన్న తర్వాత ఆయన వచ్చి నిన్ను కొడతాడు. సూపర్. ఎస్, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఎవరికి పాయింట్ రాలేదు, 2 పాయింట్స్ లో ఉన్నారు. నెక్స్ట్ వీడియో. ఫస్ట్ ఇక్కడ Yes. చిలక రాయే చిలక దినమెల కడక గుండెల్లో గోనుమారు మోగుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక వాళ్ళంతా తినుమారు ఆడుతున్నదే. పదండి. అబ్బాయి సార్ కొత్త పాట కనిపెట్టారు. రైట్ ఆన్సర్, 1 పాయింట్. సూపర్. ఇప్పుడు ఈ పాటకి తాతగారు బామ్మగారు డాన్స్. దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడక ఒళ్ళంతా తినుమారు ఆడుతున్నదే. ఓ మేరే చెలియా సావరియా ఈ ప్రపంచమంతా తడదడలాడుతామా. చరితలకే తిమ్మ తిరిగేలా నవ్వు తుఫాను రేపాలా సడన్గా సునామీ రావాలా. ఎస్, కూర్చోండి. ఒకసారి గట్టిగా చెప్పండి, కమాన్. చూసారా, మీరు చేయగలరా అలా డాన్స్? మామూలు కాదు, అది. అంతకన్నా మించి చేస్తాం. మొత్తం తిప్పారు, ఇలా తిప్పి మళ్ళీ ఇలా తీసుకొచ్చారు అది కాదు. పాటని. భయ్యా వీళ్ళు నాట్ ఓన్లీ డాన్సర్స్, యాక్టింగ్ కూడా చేస్తారు. మధ్యలో ఒక మాట్లాడి తెలుస్తా తాతగారిని, ఎవరి? నగలు ఎప్పుడు కొనిస్తావు అని. ఆయన ఏమన్నారు? ఆ. ఏమో నాకేం తెలుసు అన్నారు. తర్వాత నువ్వు కొని చెప్పు నీకు చుక్కలే. అసలు మీకు ఒకటి తెలుసా, డాన్స్ లో నవరాసాలు కదా, మా వాళ్ళు బత్తాయి జ్యూస్ లో కూడా నవరాసాలు. మీ వాళ్ళకి ఏం రాదు భయ్యా. Excuse me, ఏం మాట్లాడుతున్నావు? మీ వాళ్ళకి ఏమో చెప్పు. ఏమొచ్చేట్రా? చూసావా, మామూలు కాదు. వాళ్ళకి మామూలు ఉన్న వాళ్ళకి. మా వాళ్ళ ఇరగదీస్తా. సార్, మీరు టీములు మారిపోయారు, మీకు విషయార్థం అయితే. చూసావా మీ వాళ్ళు మొత్తం నా సైడ్ వచ్చారా? ఏరా, మీ వాళ్ళందరూ నా సైడ్ వచ్చారు. హలో, మీరు పొద్దున్న లేవగానే మజ్జిగ తాగలేదు అనుకుంటా. మీరే ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్ళారు. అవునా? నాగరాజు గుప్తా గారు. పోలే, అలా కంటిన్యూ అవుతా, కూర్చో. అలా కంటిన్యూ బాగుంది కదా. మొత్తం ఇప్పుడు మనమే లీడ్ ఉన్నాం కదా. ఏయ్, ఇట్ సైడ్ స్కోర్ 3, ఇట్ సైడ్ స్కోర్ 2. లాస్ట్ వీడియో ఎవరు బజర్ వేస్తారు, ఎవరికి దొరుకుతో చూద్దాం. రెడీయా? లాస్ట్ వీడియో. ఇక్కడ ఊదారు, ఇక్కడ. ఒక నిమిషం. ఎస్, అదే పాట. గువ్వా గోరింకతో ఆడిందిలే గుమ్మలాట, నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా ఆడుకుందాము ఈ జంట గోరింటపై. ఇది యాక్చువల్లీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా. అవును, మీరు పాడిన పాట సుప్రీం సినిమాలో. సుప్రీం సినిమాలో కాదు. నాతో మీరు అక్కడే సాంబార్ లో కాలేశారు. ఓకే, ఇది అది కదా, చెప్తాను, నేను చెప్తా. సుబ్రహ్మణ్యం ఇది సేలేనా? సంధ్య పొద్దున. అరే సంధ్య పొద్దున ఆ పాట లేదన్నా? నీ మోరే ఇదే గుబ్బే గోరింక. నీ అది అందమిందోళం. ఇది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రెజీనా అండ్ కాదు చిరంజీవి గారి పాట ఉంది కదా. అదే చిరంజీవి గారి పాట సుప్రీం ఉంది కదా. సుప్రీం పాట నువ్వు పాడవు, ఇదేమో అందం ఇందులో ఉంది కదా. పాటనే ఆందోళన ఉంది కదా. నీ అది వేరే పాట పాడు నువ్వు. రైట్ ఆన్సర్. అమ్మా,
ఓకే సో ఇట్స్ ఏ టై. సో 2 టీంలు విన్నర్స్. కంగ్రాచులేషన్. అసలు ఇంత దారుణంగా పాడతారు అనుకోలేదు మీరు ఇద్దరు. చాలా బాగా పాడారు. మొత్తం శృతిలోనే ఉంది అంతా. అంత దారుణంగా అన్నారు, అర్థం కాలేదు నీకు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. రండి ఇద్దరు రండి. బట్ మీరిద్దరు ఇంకా అంటే మీ బిజీ టైంలో మా కోసం ఇంతసేపు టైం కేటాయించి మీరు సరదాగా వీళ్ళతో టైం స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్లీ వాళ్ళిద్దరికి ఇది చాలా మెమరబుల్. సో మీ మాటల్లో మా ఈశ్వర్ 6వ వేడుక చేద్దాం. ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే చాలా మంది బయట పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకొని ఆ ఊరు వరకు చేసుకొని అక్కడ మాత్రం తెలుస్తుంది. కానీ ఎంతో మంది జంటల్ని వాళ్ళ కుటుంబాలని అన్ని ఊర్లో అన్ని జిల్లాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసి వాళ్ళ పెళ్లిని తెలుగు ప్రజలకు మొత్తం చూపించే విధంగా చేశారంటే సీరియస్లీ సూపర్. ఈ షో ఆలోచన మాత్రం గొప్ప ఆలోచన. వాళ్ళకైతే లైఫ్ లో మంచి మెమరబుల్ గా ఉండిపోద్ది. వీళ్ళ పెళ్లిని తెలుగు ప్రజలు మొత్తం చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఇంకొక చిన్న సజెషన్, ఫ్యూచర్ లో ఎప్పుడైనా చిన్న గొడవ అయింది అనుకోండి, వీడియో పెట్టుకొని చూడండి, మొత్తం సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. అండ్ ఇలాగే మీరు అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, సూపర్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి. డెఫినెట్లీ మీ అందరి విషయస్ కూడా ఉంటాయి, మీ ఇద్దరికి వీళ్ళందరి విషయస్ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ దిస్. అండ్ ఇక ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీరు మీ పెద్దవాళ్ళతో సహా మండపం మీదకి వస్తే మా తరఫు నుంచి చిన్న కానుకలు. రైట్ ప్లీజ్. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనవాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు. అండ్ అలాగే మనందరం కలిసి దిగిన గ్రూప్ ఫోటో. తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ కలిసి ఇలా వచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ వీళ్ళిద్దరికి ఒక మెమరబుల్ డే ఇది. అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఇలాగే ఇద్దరిని ఒకటి చేస్తూ 2 కుటుంబాలని కలుపుతూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.